హలో అందరికీ. ఇంకా హైదరాబాద్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వెళ్తుంటే చూడండి లెఫ్ట్ సైడ్ దుర్గామాత గుడి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇంకా మార్నింగ్ మా ఊరి దేవత, గ్రామ దేవత పోలేరమ్మ గుడికి వచ్చాము. గుడి పొలం మధ్యలో ఉంటుంది. వచ్చింది తిరణాల ఇయర్లీ వన్స్ ఒకసారి నడుస్తుంది. చాలా బాగా చేస్తారు. మా గుండుగాడు బయట 5-6 కుక్కలు ఉన్నాయని ప్రదక్షిణకి రమ్మంటే రాకుండా ఇలా చేస్తున్నాడు. అట్లా కాదు, బయట ప్రదక్షిణాలు చేయాలి గుండు. అది ముగ్గు నువ్వు ఇట్లా గుడి చుట్టూ చేయాల్సింది. కుక్కలు అక్కడే అయిపోయినాయి. ఇట్లా అమ్మవారి గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక పాము అమ్మవారి దగ్గరే ఉంటుంది. ఎవరైనా మనుషులు వచ్చినప్పుడు అది వెళ్ళిపోయిద్ది. మనుషులు లేనప్పుడు అమ్మవారి దగ్గర కాపలాగా ఉంటుంది. పద పద బాబాయ్ తెల్లు దామాను కొత్త పెళ్ళికూతురులా నడుచుకోవాలి. హలో హాయ్, నువ్వు నడుచుకుంటారా? మేము వెళ్తాం. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో స్వాములకి భిక్ష ఉంది. మా నాన్న భవానీ స్వామి మాల వేసుకున్నారు. అందుకు స్వాములు వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవటానికి వాటర్లో పసుపు పూలు కలుపుతున్నాము. చిన్నగా అమ్మవారి పీటను పెట్టుకున్నాము. 41 days భవానీ మాల. శత్రువర్గం సంపుతల్లి జై దుర్గా జై జై దుర్గా, శత్రుపీడం తీర్చుతల్లి జై దుర్గా జై జై దుర్గా, ఆయురారోగ్యం పెంచుతల్లి జై దుర్గా జై జై దుర్గా, కాంతాంతమును గుచ్చే తల్లి జై దుర్గా దుర్గా భవాని మాతకు ఓం నమః శివాయ. స్వామియే శరణమయ్యప్ప. గోవింద 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 గోవింద. జై శైల చిత్రాన అయ్యప్ప స్వామి ఎముడొచ్చినాడు చూడరో చూడరా, అయ్యప్ప స్వామిలో వచ్చరో వచ్చరా, ఓ దేవా ఆ దేవా కోసమే వచ్చినావా, ఓ దేవా ఆ దేవా కోసమే వచ్చినావా.
మేము చేసిన పూర్ణం పొంగల్ పులిహోర పచ్చడి గంట తీసుకుంటున్నాను క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ అన్నం నెయ్యి సాంబార్ పెరుగు పెరుగు సాంబార్ రావాలా సాంబార్ రావాలి పెరుగు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జై బోలో రేష్ మహారాజ్ కి జై బోలో రేష్ మహారాజ్ కి జై మనస్ఫూర్తిగా స్వీకరించండి స్వామి. ఓం నమః శివాయ. స్వాములకి ఇలా మన చేతులతో వడ్డిస్తుంటే సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది కదా. ఎప్పుడో అసలు ఇట్లా ఒక్కసారి దొరుకుతుంది మనకు ఛాన్స్, దాన్ని ఎలా మిస్ చేసుకుంటాం. స్వాములకి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ చేయి మనం కడగాలి. ఒకప్పుడైతే మనమే చేతులతో కడిగే వాళ్ళం, కానీ ఇప్పుడు వాటర్ పోస్తున్నాము. తర్వాత భవానీ స్వాములకి మనం ఇలా కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టాలి. పసుపు పారాణి పెడతాం. అందరి స్వాములకి ఇప్పుడు తాంబూలం ఇస్తున్నాము. తాంబూలంలో తమలపాకు, వక్క, అరటిపొడి, దాంట్లో 11 రూపాయలు పెట్టి ఇస్తాము.
స్వాముల్ని ఇలా పంపించిన తర్వాత మిగతా వాళ్ళందరం భోజనం చేస్తాం. స్వాములకి మంచిగా భోజనం పెట్టాం. సాటిస్ఫాక్షన్ బాగుంది. ఇంకా నెక్స్ట్ తర్వాత నేను అనుభవించేదా నా బాధ నేను దీనికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మా గుండుగాడు వచ్చి కేక్ నేను పక్కకు పెడితే సెట్ చేసే లోపు వాడు వచ్చి అమ్మ ఇక్కడ కేక్ ఉంది అని చెప్పి మా అక్కని పిలిచేశాడు. నా సర్ప్రైజ్ కాస్త బిస్కెట్ అయింది. మళ్ళీ రాష్ట్రం వచ్చింది మా అక్క ఏదన్నా గోల్డ్ ఇవ్వాలి కదా అని అంటుంటే అందుకే దాని చైన్ తీసి దానికే ఇస్తున్నాము. మంచిగా మార్నింగ్ అంతా అమ్మవారి గుళ్ళు, తర్వాతన స్వాములకు భోజనాలు, మళ్ళీ మా అక్క కేక్ కటింగ్ అంతా అయిపోయి మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. ఇలా వెళ్తుండే మనకి దుర్గామాత గుడి కనిపిస్తుంది చూడండి, ఓం అని. చాలా బాగుంటుంది అసలు. లెఫ్ట్ కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్.